ఆర్టీఏ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ పైన భారీగా కేసులు నమోదవుతున్నాయి. జనవరి 7 నుంచి చేసిన తనిఖీల్లో 219 బస్సులపైన కేసులు నమోదు చేశామని తెలిపారు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్. ప్రయాణికుల జాబితా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకుంటే కేసులు బుక్ చేశామని తెలిపారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 8 బృందాలు తనిఖీలు చేస్తున్నాయన్నారు. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్న జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్తో హరిత ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ ఇటు సిటీ నుంచి వివిధ ప్రాంతాలకైతే ట్రాన్స్పోర్ట్ చేస్తోంది. అయితే ఈ సందర్భంగా అధిక ఛార్జీలను వసూలు చేస్తున్న వారిపై, దాంతోపాటు ఆర్టీఏ నిబంధనలు ఉల్లంఘిస్తున్న బస్సులపై కొరడా జల్లిస్తోంది రవాణా శాఖ. అయితే ఇప్పటి వరకు స్పెషల్ డ్రైవ్లో ఎన్ని బస్సులను సీజ్ చేశారు, దాంతోపాటు ఫైన్కి సంబంధించి ఎంతవరకు కలెక్ట్ అయింది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు రమేష్ గారు ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ సమయంలో మీరు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రైవేట్ ట్రావెల్స్ మీద ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? యాక్చువల్గా ఈ టైంలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు అధిక ఛార్జీలు వసూలు చేస్తారని మన కంప్లైంట్స్ జనరల్గా రావడంతో అంటే వాళ్ళ పోర్టల్లోనే పెడుతున్నారు. ఇంత సపోజ్ ఈవెన్ హైదరాబాద్ టు విజయవాడ సమ్టైమ్స్ 5,000 రూపాయలు కూడా ఒక్కోసారి కొంతమంది కోట్ చేస్తున్నారని తెలిసింది. అందుకని హైదరాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, మేడ్చల్ 3 జిల్లాలు కూడా ఈ ప్రత్యేక తనిఖీ బృందాలు 7th నుంచి 7వ తారీఖు నుంచి చేస్తున్నాం. ఇప్పటివరకు 141 కేసులు రాసామమ్మా. 140 కేసులు, ఒకటేమో ట్యాక్స్ లేని దొరికింది, ఒక బండి, అది సీజ్ చేసాము. మిగతా అన్నీ కూడా అంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోవడము, ఫైర్ ఎగ్జిట్ లేకపోవడము, ఎమర్జెన్సీ ఎగ్జిట్ సరిగ్గా లేకపోవడము, ఇలాంటివన్నీ సేఫ్టీ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో సరిగ్గా ఫాలో అవ్వలేని వల్ల, ప్లస్ జనరల్ మర్చెండీస్ అంటే పర్సనల్ లగేజ్ కాకుండా కమర్షియల్ లగేజ్ తీసుకెళ్తున్నారని చెప్పి ఇవన్నీ కేసులు రాసి సుమారు 3 లక్షల వరకు మనం ఫైన్ వేసాము. ఇంకా ఎవరైనా ఉంటే ఇంకా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని చెప్పి తెలిస్తే కంప్లైంట్ చేస్తే వాళ్ళు వాటి స్పెసిఫిక్ ట్రావెల్స్ మీద యాక్షన్ తీసుకుంటాం. ఓకే సార్, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి చాలా సంఖ్యలో పబ్లిక్ వెళ్తుంటారు కాబట్టి ముఖ్యంగా ఏ రూట్లో వెళ్తున్న బస్సుల్లో ఈ తనిఖీలు ఎక్కువగా చేపడుతున్నారు? యాక్చువల్గా ఎక్కువ విజయవాడ రూట్లో తనిఖీలు ఎక్కువ చేపడుతున్నారు. ఇప్పుడు మీరు అనగానే సంక్రాంతి అనగానే మన హైదరాబాద్ రోడ్లు అన్ని ఖాళీ అవుతాయి, మీకు అంతా తెలుసు. విజయవాడ రూట్లో ఎక్కువ వెళ్తుంటారు. సో విజయవాడ రూటు, బెంగళూరు రూటు ఎక్కువ తనిఖీలు చేశాము. వీటిలోని ఇంకా 18th వరకు కూడా మనం తనిఖీలు చేపడుతున్నాము. ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే, ఫిట్నెస్ లేకపోయినా, పర్మిట్ లేకపోయినా, వైలేషన్స్ ఉన్నా కానీ, సరిగా ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ పెట్టకపోయినా కానీ, ఇలాంటివన్నీ వాళ్ళందరికీ సెన్సిటైజ్ చేయకపోయినా కానీ, అంటే రేపొద్దున ఏమైనా ఇష్యూ అయితే ఎలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, హ్యామర్స్ ఎక్కడ ఉంటాయి, ఎలా పగలగొట్టాలి, ఇవన్నీ కూడా ఫైర్ యాక్సిడెంట్ పొరపాటు అయితే ఇలాంటివన్నీ కూడా మనం ప్రయాణికులకు చెప్తున్నాము. ఒకవేళ చెప్పకపోతే వాటి మీద డ్రైవర్స్ మీద, వాటి ట్రావెల్స్ మీద యాక్షన్ తీసుకుంటాం. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతం మనకు హైదరాబాద్ వచ్చి రంగారెడ్డి నుంచి ఎన్ని బస్సులు రెగ్యులర్గా నడుస్తుంటాయి ప్రైవేట్ ట్రావెల్స్? మీరు ఇన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా ఎందుకు ఇంకా కేసులు బుక్ అవ్వడం కావచ్చు, ఫైన్లు వసూలు చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది? ఎందుకు ప్రైవేట్ వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు అనుకోవచ్చు? ఈ టైంలో యాక్చువల్గా దాదాపు 1000 వెహికల్స్ వరకు పోతాయి, వస్తాయి కూడా. 1000 వెహికల్స్, సుమారు 14 నుంచి 1500 వెహికల్స్ కూడా అటు ఇటు కలిపితే తిరగచ్చు. పీక్ సీజన్లో ఎక్కువ తిరుగుతాయి. మామూలుగా అయితే లీన్ సీజన్లో అయితే 700 అట్లా 600, 800 వరకు తిరుగుతాయి అనుకుంటాను. ఓకే సార్, అంటే ఎక్కువగా ట్రావెల్స్ అంటే ప్రైవేట్ బస్సులు ఎక్కువ చూస్తున్నారు, కానీ చాలా వరకు కూడా ఎల్లో ట్యాక్స్ ప్లేట్ లేని క్యాబ్స్ కూడా ఇటు ప్రయాణికులను తీసుకెళ్తున్నారు అవుట్స్కట్స్ నుంచి. వారిపైన మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు? అట్లాంటివి కేసులు ఏమైనా బుక్ అయ్యాయా? క్యాబ్స్ మీరు అన్నట్లు వైట్ ప్లేట్ ఇలిసిట్గా టాక్సీలు వాడేటట్టు కూడా కంపల్సరీ కేసెస్ బుక్ చేస్తాము. ముఖ్యంగా ఎల్బీనగర్ చౌరస్తా దగ్గర చాలా కేసులు బుక్ అవుతుంటాయి. ప్రతిసారి ఆర్టీసీ, తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ఆఫీషియల్స్ అంతా కూడా కలిసి క్యాబ్స్ బుక్ చేస్తాము. ఇప్పుడు కూడా బుక్ చేస్తున్నాం. ఇప్పటివరకు అదే, దీంట్లో అయితే బస్సులు అయితే 141, ఈ క్యాబ్స్ అయితే సుమారు దాదాపు ఒక 20-30 వరకు సీజ్ చేసి ఉంటాం. ఏం చెప్తారు సార్? అంటే ప్రయాణికులు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బస్సు ఎక్కేప్పుడు అది సేఫా కాదా చూసుకొని, అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ సరిగ్గా చెప్తున్నారో చూసుకొని, ఆ సేఫ్టీ రేటింగ్ కూడా మనకు ఆన్లైన్ తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది వాళ్ళ ప్లాట్ఫామ్స్లో. అట్లాంటి వెహికల్సే ఎక్కాలి. మిగతా అండ్ ఎస్పెషలీ ఎగ్జాబిటెంట్ ఛార్జెస్, ఎక్కువ ఫేర్స్ వసూలు చేస్తే వాళ్ళతో ఆల్మోస్ట్ యూ షుడ్ నెగోషియేట్ అండ్ దెన్ ఓన్లీ మనం రేట్ నచ్చితేనే ఎక్కాలి. ఇవాళ ఇష్టమైన ఛార్జ్ చేస్తే అసలు ఎక్కకూడదు. ఓకే సార్, అంటే ఇంకా ఇతర స్టేట్లో తిరుగుతున్న వెహికల్స్ కూడా నేషనల్ పర్మిట్ కింద ఇక్కడ నడుస్తున్నాయి కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈ బస్సులన్నీ కూడా ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఉన్నాయో నేషనల్ పర్మిట్ కాబట్టి అవన్నీ కూడా కంపల్సరీ పాటించాలి. ఇవన్నీ మళ్ళీ మనం ఇన్స్పెక్షన్ చేయబోతున్నాం ఇప్పుడు. అంటే మళ్ళీ స్పెసిఫిక్గా ఎమర్జెన్సీకి సరిగా ఉన్నాయి లేవా, ప్రికాషన్స్ సరిగా తీసుకుంటున్నారు లేదా, అన్ని వెహికల్స్ మనం చెక్ చేస్తాం స్టాటిక్గా. నడిచేపు చెక్ చేయాలంటే ప్యాసింజర్స్తో వెళ్తుంటారు కాబట్టి సీజ్ చేస్తే మన ప్యాసింజర్స్ కాస్త ఇబ్బంది కదా. ఇప్పుడు ఆర్టీసీ కూడా ఫుల్ నడుస్తాయి, మనకు ఆర్టీసీ కూడా వెహికల్ దొరకవు. సో ఇన్కమింగ్ బస్సులు సీజ్ చేయాలని ప్రయాణికులు ఇబ్బంది ఉద్దేశంతో అన్ని వెహికల్స్ సీజ్ చేయట్లేదు. బట్ రాను మాత్రం అన్ని వెహికల్స్ చెక్ చేస్తున్నాం.
ఓకే, క్యాబ్స్ కూడా క్యాబ్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో వైట్ ప్లేట్వి ఇలిసిట్గా వాడకూడదు. వాడితే పొరపాటు మేము సీజ్ చేస్తే వాటి రిజిస్ట్రేషన్ కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. లైసెన్స్ మీద యాక్షన్ తీసుకోగలుగుతాము, ట్యాక్స్ కూడా పడుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైట్ ప్లేట్ ఉన్న క్యాబ్స్ అలాంటివి ఇన్నోవాలు కానీ టవేరాలు కానీ ఇట్లాంటివన్నీ ఎట్టి పరిస్థితుల్లో హైర్కి వాడకూడదు. కెమెరా పర్సన్ మధుతో హరిత V6 న్యూస్ హైదరాబాద్.